జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనము నిద్ర లేచిన వెంటనే ఈ యొక్క చక్కటి మంత్రాన్ని గనక మీరు 11 సార్లు చెప్పుకుంటే చాలండి. ఇక మీ కోరిక ఏదైనా సరే జరగనే జరగదు అనకుండా తప్పకుండా ఆ కోరిక అనేది నెరవేరుతుందండి. అయితే ఈ మంత్రానికి మీరు ఫ్రెష్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఉదయం లేచిన తర్వాత మీ ఇష్టదైవాన్ని మనసులో తలుచుకొని ఈ యొక్క మంత్రాన్ని కనుక మీ సంకల్పాన్ని మీ ఇష్టదైవానికి చెప్పుకొని మీ యొక్క కోరికని తెలియజేసి ఈ మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఇలా ప్రతిరోజు జపించడం వల్ల మీ కోరిక ఎంత పెద్దదైనా సరే, అది ఎలాంటిదైనా సరే, అది తీరని కోరిక అయినా సరే తప్పకుండా మీ కోరిక అనేది నెరవేరుతుందండి. ఇది పిల్లలు పెద్దలు ఎవరైనా చేయవచ్చండి. చదువు కోసమైనా, ఉద్యోగం కోసమైనా, పెళ్లి కోసమైనా, పిల్లల కోసమైనా సరే ఎవరైనా సరే తప్పకుండా ఈ మంత్రాన్ని జపించవచ్చు. అంతటి పవర్ఫుల్ మంత్రము అనేది కోరిక తీర్చే చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అనడంలో అతిశయోక్తి లేదండి. కేవలం మీరు మీ ఇష్టదైవాన్ని మార్నింగ్ లేవగానే మనస్ఫూర్తిగా ఆ దైవాన్ని తలుచుకొని మీ కోరికని సంకల్పంగా చెప్పుకొని ఈ మంత్రాన్ని జపిస్తే సరిపోతుందండి. కేవలం 11 సార్లు జపిస్తే చాలండి. చాలా చక్కటి మంత్రము, అద్భుతమైన మంత్రము, మీ కోరికలన్నీ తీర్చే మంత్రము. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. ఈరోజు మన వీడియోలో అంతటి పవర్ఫుల్ మంత్రం గురించి చూద్దామండి. ఎవరైనా సరే బిజినెస్ చేసేవారు కూడా తప్పకుండా ఈ మంత్రాన్ని రోజు చదవటం వల్ల వాళ్ళ యొక్క బిజినెస్ అనేది తప్పకుండా అభివృద్ధి అనేది చెందుతుందండి. చదువుకునే పిల్లలైతే రోజు చదివితే వాళ్ళకి ఏకాగ్రత అనేది పెరిగి చాలా చక్కగా మంచి మార్క్స్ కూడా సంపాదించగలుగుతారు. అలాగే ఎవరైతే పోటీ పరీక్షల కోసము ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా చదువుతో పాటు ఈ మంత్రం కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. ఈ మంత్రం చదవటం వల్ల వాళ్ళు అనుకున్న గోల్స్ అనేవి, వాళ్ళకు కావాల్సిన మెరిట్ అనేది తప్పకుండా సంపాదించుకోగలుగుతారు. అంతటి పవర్ఫుల్ మంత్రము ఈరోజు మనము ఈ వీడియో ద్వారా ఇస్తున్నామండి. ఆ మంత్రము ఏమిటంటే ఓం జుం సహ, ఓం జుం సహ, ఓం జుం సహ అనే ఈ యొక్క మంత్రాన్ని కనుక మీరు మార్నింగ్ లేవగానే మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకొని మీ కోరికను కూడా చెప్పుకొని ఈ మంత్రాన్ని కనుక 11 సార్లు జపిస్తే చాలండి. తప్పకుండా మీరు అనుకున్నది ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుంది. దానికి కావలసిన మార్గాలు కూడా ఆ భగవంతుడే మనకి సంకల్పిస్తాడు. అవి మనము తప్పకుండా వెళ్తే ఆ దారిలో మనకి తప్పకుండా పని అనేది నెరవేరుతుందండి. ఎవరైనా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటే పిల్లల కోసము అనుకుంటే వాళ్ళు తప్పకుండా ఈ మంత్రాన్ని జపించవచ్చండి. తప్పకుండా వాళ్ళకి పిల్లలు అనేది అతి శీఘ్రంగా కలగటంలో అతిశయోక్తి అనేది లేదండి. మ్యారేజ్ అవ్వని వాళ్ళు కూడా పొద్దున్నే లేచి ఈ మంత్రాన్ని కనుక మనస్ఫూర్తిగా చదవటం వలన తప్పకుండా వాళ్ళకి మంచి వివాహ గడియలు వచ్చి తప్పకుండా మంచి వారితో, అనుకున్న వారితో వాళ్ళకి వివాహ యోగము అనేది తప్పకుండా జరిగి తీరుతుందండి. ఇలా మీ కోరిక ఏదైనా సరే, ఎలాంటిదైనా సరే తప్పకుండా నెరవేర్చే చాలా చక్కటి పవర్ఫుల్ మంత్రము అండి. కేవలం నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి. మీ జీవితాల్లో జరగబోయే అద్భుతాలను మీరే ఆహ్వానించిన వారు అవుతారు. తప్పకుండా ప్రయత్నించండి. నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ కళ్యాణ్ సాయి టాక్స్. జై వారాహి మాత.